హలో గైస్, మనం ఈరోజు సాల్వ్ చేయబోయే ప్రాబ్లం వచ్చేసరికి మ్యాక్సిమం 69 నెంబర్ లీడ్ కోడ్లో 1323 ఐడి నెంబర్. ఒకసారి ప్రాబ్లం స్టేట్మెంట్ చదువుదాం. యు ఆర్ గివెన్ పాజిటివ్ ఇంటిజర్ నమ్ కన్సిస్టింగ్ ఓన్లీ ఆఫ్ డిజిట్స్ 6 and 9. రిటర్న్ ది మ్యాక్సిమం నెంబర్ యూ కెన్ గెట్ బై చేంజింగ్ ఎట్ మోస్ట్ 1 digit. సో మనకి ఇన్పుట్గా నమ్ అనే ఇంటీజర్ ఇస్తారు. ఆ ఇంటీజర్లో డిజిట్స్ వచ్చేసరికి 6 అయినా అయ్యి ఉండిద్ది, లేదా 9 అయినా అయ్యి ఉండిద్ది. ఆ డిజిట్స్లో ఏదో ఒక నెంబర్ చేంజ్ చేస్తే అది మ్యాక్సిమం నెంబర్ అయ్యేనట్టు ఉండాలి. ఒకసారి ఎగ్జాంపుల్ 1 చూస్తే 9669, అవుట్పుట్ వచ్చేసరికి 9969. ఇది ఎలా అయిందో చూద్దాం. ఒకవేళ ఫస్ట్ డిజిట్ని కనుక మనం చేంజ్ చేస్తే అది 9 ప్లేస్లో 6 పెడితే 6669 అయింది. అదే సెకండ్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి 9 పెడితే 9969 అయింది. అదే థర్డ్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి 9 పెడితే 9699 అయింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి 6 పెడితే 666 అయింది. సో మనం వీటన్నిటిలో ప్రొడ్యూస్ చేసిన హైయెస్ట్ నెంబర్ 9969 కాబట్టి మనం 9969 రిటర్న్ చేయాలి. అలాగే 9996లో మనం రిటర్న్ చేయగలిగే హైయెస్ట్ నెంబర్ 9999 మాత్రమే. ఒకసారి దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఇనీషియల్గా మనం p అనే వేరియబుల్ తీసుకొని అది -1తో ఇనిషియలైజ్ చేస్తాం. ఎందుకు? 6th పొజిషన్ని ట్రాక్ చేయడానికి. అండ్ అలాగే లూప్లో రన్ అవుతూ ఉంటాం. ఒకవేళ ఏదన్నా డిజిట్ కనుక 6కి ఈక్వల్ అయితే దాని యొక్క ప్లేస్ వాల్యూని అప్డేట్ చేద్దాం. ఒకవేళ మనం ఇనిషియలైజ్ చేసిన p -1 అలానే ఉండిపోతే కనుక ఒరిజినల్ నెంబర్ రిటర్న్ చేస్తాం. లేదు అంటే నమ్ ప్లస్ p*3 అన్నది రిటర్న్ చేస్తాం. ఒకసారి కింద ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇనిషియల్గా వాళ్ళు ఇచ్చిన నెంబర్కి 669 నెంబర్కి కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇనీషియల్గా p వాల్యూ అనేది -1 అయింది, ప్లేస్ వాల్యూ 1 అయింది. అండ్ దెన్ అలాగే దీని ఎక్స్ప్లెనేషన్ చూస్తే నెంబర్ ఇది అయ్యి ఉండిద్ది. దీనికి రిమైండర్ చేస్తే 9 వచ్చింది. 9 ఈక్వల్ టు 6 కాదు కాబట్టి పొజిషన్ వాల్యూ -1 ఉండిద్ది. సో నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఎంత? 10s కాబట్టి 10 అయింది. అండ్ దెన్ 966 అయింది, రిమైండర్ 6 ఈక్వల్ టు 6 అవును. సో పొజిషన్ని మనం ప్లేస్ వాల్యూతో అప్డేట్ చేస్తాం, విచ్ ఈజ్ 10. అండ్ దెన్ ప్లేస్ వాల్యూని ఇంటూ 10 చేస్తాం. నెంబర్ బికమ్స్ 96, రిమైండర్ 6 అయింది. 6 ఈక్వల్ టు 6 అవును. సో పొజిషన్ వాల్యూని ప్రీవియస్ ప్లేస్ వాల్యూతో అప్డేట్ చేస్తే ఇట్ బికమ్స్ 100. అండ్ దెన్ అలాగే ప్లేస్ వాల్యూ అన్నది ఇంటూ 10 అయింది. అండ్ దెన్ 9 ఈక్వల్ టు 6 కాదు, పొజిషన్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా ఉండింది, విచ్ ఈజ్ 10,000. 0 అయిపోయిన తర్వాత మనం లూప్ రన్ చేయం. సో p ఈక్వల్ టు -1, ఇక్కడ వచ్చేసరికి p అనేది 100 అయింది. సో మనం నమ్ ప్లస్ p*3 అన్నది రిటర్న్ చేస్తాం. ఒకసారి ఇది ఎలా వర్క్ అయితే చూద్దాం. ఇనీషియల్గా నెంబర్ వచ్చేసరికి 9669 ప్లస్ p*3 అన్నాం కాబట్టి 100*3 విచ్ ఈస్ 300. మనం ఒకసారి కనుక దీన్ని యాడ్ చేస్తే 9669 ప్లస్ 300 విచ్ ఈస్ నథింగ్ బట్ 9969. సో ఇదే మనం ప్రొడ్యూస్ చేయగలిగే హైయెస్ట్ నెంబర్. దిస్ ఈస్ ది కోడ్ అనమాట. ఇనీషియల్గా వాడిచ్చిన నెంబర్ని t అనే వేరియబుల్లోకి తీసుకొని p వాల్యూని -1కి ఇనిషియలైజ్ చేసాం. అండ్ దెన్ ప్లేస్ వాల్యూని 1తో ఇనిషియలైజ్ చేసాం. t వాల్యూ 0 అయ్యేంత వరకు లూప్ రన్ చేస్తాం. ఎప్పుడైతే దాని యొక్క రిమైండర్ 6కి ఈక్వల్ అయిద్దో p వాల్యూని ప్లేస్ వాల్యూతో ఇనిషియలైజ్ చేస్తాం, లేకపోతే ప్లేస్ వాల్యూ ఇంటూ స్టార్ చేస్తాం. సో ఎప్పుడైతే p వాల్యూ కనుక ఈక్వల్ టు -1గానే ఉండిపోయిద్దో అప్పుడు నెంబర్ ఏదైతే నెంబర్ ఇచ్చారో అదే రిటర్న్ చేస్తాం. లేదంటే p*3 ప్లస్ నమ్ అనేది రిటర్న్ చేస్తాం. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. సో 100%ని బీట్ చేసింది. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.